యెషయా అంటున్నారు, మేము తెలియజేసిన సమాచారం ఎవరునో యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడదు. దేవుని జనాంగమా, నిర్జీవులని సజీవులుగా దేవుని సన్నిధానంలో, ఆ పరిశుద్ధతలో, ఆ ఆత్మీయతలో జీవింప చేయడానికి దేవుడి యొక్క రక్షణ కార్యము తన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఉన్నారు. సర్వమానవారిని, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి, తన సన్నిధిలో చేర్చడానికి, ఆరాధించే గుంపులోనికి చేర్చడానికి, ఆనందించే గుంపులోనికి చేర్చడానికి. ఈ లోకము నీకు ఎప్పుడు నెమ్మది లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆనందము, సంతోషము, సమాధానము మనకి జీవితాల్లో ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే ఆ రక్షణ నీ జీవితంలో అంగీకరించినావా? ఆ రక్షణలో నువ్వు నిలవబడుతున్నావా? సన్నిధిలో కట్టబడుతున్నావా? వర్ధిల్లుతున్నావా? దేవునికి సమాచారమును నువ్వు విని విశ్వాసముతో నీకు జీవితమును పరిశుద్ధతకి అప్పగించుకున్నావా? దేవునికి హస్తముతో ఆయన చేసిన రక్షణ కార్యము తన కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నారు. ఆ రక్తము ద్వారా